కూడా ఒంటరి స్థితిలో, ఇదిగో దిగుమాల స్థితిలో, బాధల్లో, కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మన మీద మనకు జాలి పడే దేవుడు మనకున్నాడండి. ఎవరు చూడకపోయినా, ఎవరు రాకపోయినా, ఎవరు వెలివేసినా, ఎవరు చీ అన్నా, ఎవరు పో అన్నా, మన దేవుడు పొమ్మనే దేవుడు కాదు, మన దేవుడు చీ అనే దేవుడు కాదు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆయన తన భుజాల మీద మోసుకొని వెళ్తాడు. నువ్వు అంటున్నాడు కాదు. శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు కలవరపడకండి, మీ ఉద్యోగులు నిపుణులు కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడిన ధైర్య మాటలు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రేమ సంగమా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఎందులో నష్టపోయావో, ఎందులో నువ్వు కన్నీరు కాస్తున్నావో, వేదన పడుతున్నావో, దిగులు పడుతున్నావో, ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా వేదన ఏంటయ్యా, నేను ఎలా కుంగిపోతున్నానని ఆ దుఃఖాన్ని నీ ఒళ్ళోనే దాచుకొని ఇదిగో బయటికి కనబడుతున్నావే, కానీ నీ హృదయంలో బాధ ఉంది సహోదరుడా. దేవుడు ఈ మధ్యాహ్న శ్రమలో నిన్ను బలపరచబోతున్నాడు, నీ ధైర్యపరచబోతున్నాడు. ఆనాడు శిష్యులను బలపరిచిన దేవుడు అదే హస్తము, అదే మాట, అదే చూపు, అదే ఆత్మ దేవుడు ఇక్కడ సంచారం చేసి నిన్ను లేవనెత్తబోతున్నాడు.